యజుస్సామరూపిణం బ్రహ్మ విష్ణు శివాత్మానం సచ్చిదానంద విగ్రహం. ఓం వేదం వందే జగద్గురు. జై శ్రీ వేదం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, వేదమైనటువంటిది మీకు తెలిసే ఉంటుంది. ఎవరెవరు మన ఎస్విబిపి ఛానల్లో యూట్యూబ్లో వేదం గురించి వింటూ ఉన్నారో అందరికీ తెలిసే ఉంటుంది. దానికి ముందు కూడా మీకు తెలిసే ఉంటుంది వేదం గురించి. ఎందుకంటే ఇది వేద భూమి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కొన్ని కారణాల వలన మనం దాన్ని చదవలేకపోయాం. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నామని కూడా భావిస్తున్నాం. ప్రప్రథంగా దానికి బేసిక్ నాలెడ్జ్ లేకపోతే, అంటే కొంత గ్రామరు అంటే వ్యాకరణం, వైదిక వ్యాకరణం కావచ్చు, సంస్కృత వ్యాకరణం కావచ్చు, అవి ఉన్న ఎడల వేదం చదవడం చాలా తేలికే. లేకపోతే కొంచెం కష్టం. కష్టం ఎందుకు అంటే అది సత్యం కనుక, చాలా కరెక్ట్ కూడా కనుక, అందుకని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సాధారణంగా మనం అంటాం చూడండి, నేను చాలా కరెక్ట్ అండి అంటే అర్థం ఏంటి? అది కొంచెం కష్టం కూడా. అందుకనే వేదం కూడా సత్యం కాబట్టి అందులో ఉన్నటువంటి నియమాలు కూడా ఉన్నట్లుగా చెప్పాలి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది కొన్ని రోజుల వరకు. దాని తర్వాత చాలా తేలిక, సులభం, ఆనందం, అమృతం కూడా వేదం. మీరు దీన్ని అనుభవిస్తున్నారు కూడా. ఇంకా సంపూర్ణమైనటువంటి వేద మంత్రాలను మీరు సస్వరంగా సుస్వరంగా ఏ రోజైతే ఆనందిస్తారో, చదువుతారో, ఆ ఆనందమే వేరు. అటువంటి మన దివ్యమైనటువంటి వేదాన్ని, వేదశ్చక్షు సనాతనం, వేదో నారాయణ సాక్షాత్, వేదశివ శివో వేద, అంత శక్తివంతమైనటువంటి వేదాన్ని మనం అందరం చదువుతూ ఉన్నాం. మరి మీ అందరితో విన్నవించుకునేది ఏంటంటే, ఎవరెవరు మన యూట్యూబ్లో వేదాన్ని అధ్యయనం చేస్తున్నారో మీరందరూ కూడా, ఎందుకంటే మనం చదువుకొని నాకేదో వేదం అంటే ఇష్టం, వేదం చదువుకున్నట్లయితే, రుద్రం చదువుకున్నట్లయితే ప్రతి సోమవారం అభిషేకం చేస్తూ ఉంటాను, 2-3 గంటలు లేవకుండా